సరేనే ఇక పోయేత్తా సరేనా, జాగ్రత్తగా ఉండు మళ్ళా. నీ అత్తతో జాగ్రత్తని. ఏం లేదు ఆమె కానీ జరంతా ఇట్లా ఆమెని గ్రేట్ అంటూ ఉండాలి అంతే, ఆమె ఇక సెట్ అయిపోతుంది. తింటూ ఉండే ఏమో తిండి ఆపేసినావు అంతా, తిండి ఆపేసినావు తింటూ ఉండు. అరే ఏమైంది నీకు? అప్పటి నుంచి నేను మాట్లాడుతాను అంటున్నావు, ఏమైంది? ఇక నువ్వు పోతున్నావే అంత నాకు మనిషి అనిపిస్తలే. అరే అమ్మ ఏమన్నా ఈడే ఉండిపోవాలా ఏంది? ఈడే ఉండిపోవాలా చెప్పు? మీ అత్తయ్య మన ఇద్దరిని సంపాదింటుంది. ఒక రోజు ఉన్నా కాబట్టి ఆమె ఊరుకుంది. అరే అత్త నేను చూసుకుంటా కదా, అత్తని వదిలేసి నేను చూసుకుంటాను, ఉండరాదే. అరే మెంటల్ దానా, నేను ఎంతవరకు ఉండాలి? ఒక్కరోజు ఉన్నానే, ఇక నువ్వు ఆపినందుకు 2 రోజులు కూడా ఉన్నా, ఇంకెన్ని రోజులు కావాలి చెప్పే? ఇక నేను హాస్టల్ ఫీ కడతా, వేస్ట్ అయిపోదా ఆడుంటానే. అరే హాస్టల్ ఫీ ఎందుకే? ఆడేం చక్కగా అన్నం దొరకదు, కూరలు దొరకదు, అక్కడేం మంచిగా ఉండదు, ఈడు ఉండరాదే, నేను ఉన్నాను కదనే. అరే అట్లా కాదే, ఇక ఏమనుకుంటారు అందరు చెప్పు? ఈడే వచ్చిన్నదని మీ అత్త ఎట్లా అనుకుంటుంది? నేను పోనిచ్చేదాన్ని, కానీ నాకు అసలు శాతనైతే మంచి అనిపిస్తలే, నువ్వు జర ఉంటే నాకు మంచి అనిపిస్తుంది. అరే మెంటల్దారా, నీకు హెల్త్ బాగాలేదే? ఎన్ని రోజుల నుంచి చెప్తాను హెల్త్ బాగాలేదు మంచి అనిపిస్తలే అని. హాస్పిటల్ పోతున్నావా అని? ఇక నేను లాక్కుండా పోతేనే వస్తావా అని? ఇక నువ్వే చూసినావు కదనే, టైం దొరికిందా చెప్పు? ఇక నువ్వే పోతున్నావు, నువ్వు ఉండుంటే మనం ఇద్దరం పోయేవాళ్ళం. ఇక అత్తతో నాకు అసలు పోబుది కాదే. అరే దేవుడా, ఈ ఒక్క రోజైనా ఉండరాదే ప్లీజ్, నన్ను హాస్పిటల్ తీసుకోవో, ఇక దాని తర్వాత రేపు పోయేవు. సరేనే, నువ్వు హాస్పిటల్ పోతా అంటే నేను తీసుకుపోతా నిన్ను, సరేనా? ఈరోజు నేను హాస్పిటల్ తీసుకుపోతా, రేపు పోతా. రేపన్నా పోనీయాలి మరి. ఓకే ఓకే కంపల్సరీ పోనిత్తా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆగినందుకు కాదు, పనికి ఆగినా. నీకు హాస్పిటల్ తీసుకోవాలి కంపల్సరీ. అప్పుడు నేను ఆగినందుకు ఏమన్నా అర్థం ఉంటుంది. సరే మనం పోదాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా. పనులు చేసేస్తా ఫాస్ట్గా. పనులు చేసిన తర్వాత జరంతా నాష్టా చేసి పోదాం, లంచ్ వరకు వచ్చేద్దాం. ఓకే చలో, ఇక నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. మీ అత్తకి హార్ట్ అటాక్ వస్తుంది నేను ఆగినని తెలితే. ఏం సెట్ అయిందన్న? ఏడిపోతా అనుకున్నారు వీళ్ళు? ఏడిపోతారో ఏందో వీళ్ళకే తెలియాలి. ఒకరు ఇటు అంటారు, ఒకరు అటు అంటారు. వైజాగ్ పోతా అన్నారు కదా, వైజాగ్ పోతే మస్తు ఉంటుంది. ఆడ బీచ్లు ఉంటాయి, మంచిగా చల్లగా ఉంటుంది, మస్తు ఉంటుంది చూడ్డానికి. అన్నీ బాగానే ఉందన్న. జరా ఇక ఏంటంటే కొందరికి సెలవులు దొరుకుతున్నాయి, కొందరికేమో సెలవులు దొరుకుతున్నాయి. మన గోపాలన్న అయితే అగో నాకు వద్దు, నాకు సెలవులు ఉండవు, మళ్ళా మీరు పోయి రాండ్రి అంటాడు. అబ్బా ఆ అన్న అయితే ఏడికి రాడు, ఎప్పుడు కూడా ఆ డ్యూటీకే పోతా ఉంటాడు. మళ్ళీ ఏం చేద్దాం, అయిన పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది కదా. కొడుకున్నాడు కదా, కొడుకు సంపాదిస్తే ఏమవుతుంది? ఇంత వయసు అయిన తర్వాత కూడా ఆయననే గోపాలే మొత్తం పని చేస్తాడు పాపం. కొడుకు ఏదో బిజినెస్ ఎత్తా అనుకుంటాడు, మళ్ళీ ఏమెత్తాడో ఏందో. ఆయనే 1 సంవత్సరం నుంచి అంటాడు. ఆయన పెళ్ళైతే 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతాండ్రు. వీళ్ళు ఒక్క పని కూడా చెయ్యరబ్బా, అసలు ఇట్లానే పెండింగ్లు పెడతారు. వింటాడా కొడుకులు? వింటారా మన మాట? ఇక పోయిందా కాలం పోయింది. మనం చెప్పింది ఒక మాట నిల్చుడు అదేం లేదు. ఇక అంతా ఎట్లొచ్చింది, ఇక కాలం ఎట్లొచ్చింది. వింటారా అని వాళ్ళు ఏం చేస్తారు పాపం. మన గోపాలన్న అయితే పాపం ఏం చేస్తాడు, ఆయన ఇక డ్యూటీకి పోతాడు, సంపాదిస్తాడు, తీసుకొస్తాడు. మన అక్క కూడా పాపం సింపుల్, ఆమె ఏమనదు. అన్న కూడా ఆయన వినడు. శ్రీకాంత్ గారికి కోపం వస్తే మళ్ళీ ఆయన అసలు వినడు. పోనీతి అన్న, ఈ కాలంలో ఎవరెవరికి వింటారు చెప్పు? ఎవరు వినట్లే. వేరే వాళ్ళ పిల్లలు వినట్లే, మన పిల్లలు వినట్లే. పోనీ అన్న ఇక. కానీ అన్న ఎండలు ఈసారి మస్తు కొడుతున్నాయి. అసలు ఏడికి బయటికి కూడా ఎండబుద్ధి అవుతలే, అంతా ఇంట్లో కూలర్ వేసుకొని పడుకోబుద్ధి అవుతుంది. అగో అన్న నేనేం చెప్పాలి, మా ఇంట్లో మెసేజ్ అయితే మీ అక్క ఏమంటుంది తెలుసా? నాకు కేసీ కొని పెట్టు, ఇక మస్తు ఉడుకుతుంది, కూలర్ ఇక పని చేయట్లే అంటుంది. ఇక నేను కూడా బిస్కెట్ వేసేసిన అన్న. కూలర్కి ఎట్లా కరెంట్ షాట్ కొడుతుందో అట్లా ఏసీకి కూడా కరెంట్ షాట్ కొడుతుంది అని చెప్పేసిన. గోడకి కత్తుకొని ఉంటుంది కదా, గోడ మొత్తం కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతామే అని చెప్పినా. ఏమైందిరా కోపం వచ్చింది? ఎందుకు రాదా కోపం? ఎంత ప్లానింగ్లు చేసి ఎంత ఉరికి పోయి లక్ష్మ అంటే ఇంటికి పోతే ఆమె ఏమో ప్లాన్ ఏమో క్యాన్సిల్ చేసింది. మంచిగా బీచ్కి పోదామన్నారు, వైజాగ్కి పోదామన్నారు. మీ అమ్మనిరా చింటువా, మీ అమ్మని అన్నది. డబ్బులు లేవు, అంత బడ్జెట్ లేదు, అదేదని మీ అమ్మని అన్నది. ఫస్ట్ కోపంలో ఉన్నా చెప్తున్నా, ఎక్కువ తక్కువ మాట్లాడినావు
నీకెందుకురా? నీ జుట్టు చూడు, నీ స్టైల్ చూడు, అవసరమా అరే నీకు? అరే నా ఇష్టం బయ్యి, నీకెందుకు? మా మమ్మ కొనబడుతుంది, మీ మమ్మీలా కాదు. ఒకటే డ్రెస్ 10 రోజులు వేసుకోను నీలాగా. ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడకే, నేను చెప్తున్నా. మూతి పళ్ళు రాలకూడదా చెప్తున్నా. అరే ధైర్యం లేనేదో నువ్వు ఎందుకురా మాట్లాడతావు? మూతి పళ్ళు రాలకూడదా అంటేనే రాలుతాయారా? ఓయ్ చిట్టు, ఎందుకు కొడుతున్నావురా ఆమెని? అవురా ఎందుకు కొడుతున్నావురా? కొట్టమంటే కొడతావారా? చిట్టు గాడు కొట్టిట్టు. వీడి సంగతి నేను చెప్తా ఆగరా. చిట్టు గాడు మా మమ్మీని తీసుకొస్తావు. మా నాన్నమ్మని తీసుకొచ్చి నేను పొల్లు కొట్టు బిడ్డ ఆగరా బిడ్డ. నువ్వు కొడతావారా? దొంగ సచ్చినోడా, ఆగరా మా అమ్మని తీసుకొస్తా. నువ్వు చిన్నాయిని కొట్టినావు కదా, నాతో కూడా మాట్లాడకు. నీకు నాకు కట్టిప్పు. నేను కూడా మా అమ్మకి చెప్తా ఆగు నువ్వు కొట్టినావని. అగో ఈ పిసకేమైంది? అవురా మెంటలోడా ఎందుకు కొట్టినావురా? ఆమె కొట్టమన్నది కదరా. అగో పిసోడా, ఎవరైనా కొట్టమంటే కొడతారా మెంటలోడా? అంతా ఇక వాళ్ళ నాన్నమ్మ వస్తుంది. వాళ్ళ నాన్నమ్మ వచ్చి నేను పొల్లు అంతది. నేను మాత్రం మధ్యలోకి రాను. రాకపో, నాకేమైనా భయమా? నేను కూడా మా అమ్మని తీసుకొస్తా. మీ అమ్మ నిన్నే ఉల్టా కొడుతుందిరా. మీ అమ్మని తీసుకొచ్చావంటే ఇద్దరు బట్టి నిన్నే దుమ్ము దులిపేస్తారు. నేను ఎవరికి భయపడా. నిన్న మా పెద్దమ్మ కాల్ చేసింది. అచ్చా అచ్చా. అయితే చెప్తున్నా అన్నమాట. ఇక వాళ్ళ ఊరిలో ఒక అమ్మాయి ఉందంట, మంచిగా చదువుకొని ఉందంట. ఇక మంచిగానే కట్నం గిట్నం మంచిగానే ఇస్తారంట. ఆ అమ్మాయి చూడడానికి కూడా మస్తు ఉందంట. ఇక వాళ్ళకి సంబంధం కోసం చూస్తున్నారంట. ఇక మా పెద్దమ్మ అడిగింది మళ్ళా, ఏమన్నా శ్రీకాంత్కి గిట్ట చూస్తారా అని అడిగింది మళ్ళా. అగో శ్రీకాంత్కి ఎందుకే? శ్రీకాంత్కి అయితే ఫిక్స్ చేసి పెట్టినాం కదా. మరి ఏం ఫిక్స్ చేసి పెట్టినాం? మన మానస తెలుసు కదా, వాళ్ళది ఫిక్స్ కూడా అయింది, పెళ్ళి కూడా అయింది. ఇక మనవాడైతే ఇట్లానే ఉంటాడు. ఫిక్స్లు చేస్తారు కానీ అసలు డేటులు మారుతూ ఉంటారు. బట్టలు మార్చినట్టు డేటులు మారుతూ ఉంటారు. కానీ వీళ్ళైతే చేసుడు లేదా ఏం లేదు. ఇక మనోడు కూడా ఆపుతాండు కదా. ఏం వాళ్ళ మధ్యలో ఏమో ఉంటుంది అండర్స్టాండింగ్, మనకెందుకు? అరే మంచి అమ్మాయి అంట. ఇక ఆమె ఇట్లాంటి మంచి సంబంధం పోనీయద్దు. మంచిగా కట్నం ఇస్తారంట. కట్నం గిట్నం ఇస్తే జరా మంచిగా ఉంటుంది. ఇక కొడుకు ఏమన్నా బిజినెస్ కోసం డబ్బులు అడుగుతాండు నాకు. నేను ఏడు నుంచి ఇస్తా, మీరేడు నుంచి తీసుకొస్తారు. ఆమె తీసుకొచ్చినా ఏదో ఒకటి వేసుకుంటారు. వాళ్ళు బ్రతుకుతారు. చూడ్డానికి కూడా మంచిగా ఉందంట. మా సంధ్యలానే ఉందంట మంచిగా. ఇక ఒక్కతే కూతురంట, ఎవరు లేరంట. మంచిగా అమ్మాయి మస్తు ఉందంట, చదువుకొని కూడా ఉందంట. ఇక జాబులు గీబులు ఏమైనా ఉన్నాయి, జాబులు కూడా తెస్తుందట అమ్మాయి. ఇంకేం కావాలి చెప్పండి, ఇంత మంచి సంబంధం ఉంది. మంచి సంబంధం ఉందని పాత సంబంధం మొదలు పెడతావా అని? అరే పిల్లలు ఇష్టపడినరు చెత్త అన్నారు, చేసుకొని వాళ్ళ ఇష్టం. ఇక మనకేంటి, మనకేమైనా జల్దుందా? వాళ్ళు ఆడవాళ్ళు ఉండి కూడా భయపడతారే, నువ్వెందుకే? మన మగవాళ్ళం ఏమైతుంది? వీడికి చూద్దాం, వీడి ఇష్టం. వింటాడా అనే మన మాట వింటాడా? ఏమని వింటాడా? పోనీ మనకెందుకు? అరే నాకు ఇట్లా మా పెద్దమ్మ చెప్పినప్పుడు ఇక నాకు మంచి అనిపించింది. ఆశ పెరిగింది. జరా చేసుకున్న జరంతా మంచి అవుతుంది కదా అట్లా అనిపించింది. కానీ సరే ఇక మీ ఇష్టం. అగో అమ్మా, ఏందిరా? ఏమైంది? డబ్బులు జమ అయినాయా? ఏ నుంచి జమ అవుతుందిరా? మీ డాడీ ఏమన్నా పెద్ద సేవింగ్లు చేసి పెట్టిండా? లేకపోతే ఏమన్నా నా దగ్గర ఉన్నాయా బంగారం తాకిట్టు పెట్టి నీకు ఇవ్వడానికి? జర చూడే, మంచిగా ఐడియా వచ్చింది. జర బిజినెస్ పెడదాం అనుకుంటాన్నా, జర ఇయ్యరాదే. అరే ఏ నుంచి తీసుకురావాలరా? మా పరిస్థితి తెలీదారా? ఏ నుంచి తీసుకురావాలి? ఇక నువ్వే చూసుకో. ఏ నుంచి అయినా దొరికితే నువ్వే చూసుకో. ఇక మన దగ్గర ఏం లేవు. అవురా శ్రీకాంత్, ఏ నుంచి తీసుకురామంటావురా? కష్టపడి ఇంటినే పోషిస్తాను, ఇంకేం చేయాలిరా ఇక మీకు? అరే బాపు ఇయ్యరాదే, జర 10 లక్షల వరకు కావాలి. జరా చూడే. ఏం మాట్లాడుతున్నావురా? ఇన్ని డబ్బులు మా జన్మలో చూడలే, ఏ నుంచి తీసుకురామంటావురా? అరే అమ్మ, ఇట్లా చేసి చెయ్యి కదని. మంచి బిజినెస్ ఉంది. బిజినెస్ కాదు, ఏమన్నా చూడు. ఏడైనా డ్యూటీ పట్టుకో, ఎక్కడైనా పోయి పనులు చేయి. పనికి పో, పనులు చేసినాక ఆ డబ్బులతో నువ్వు పెట్టుకో. ఏ నుంచి తీసుకురావాలిరా? ఇక నేను కూడా పోవాలా కూలి పనికి? ఏంది మీరు కూడా అంతా? సరేరా మరి. ఇగో నా పెద్దమ్మ కాల్
కాల్ చేసింది ఒక అమ్మాయి ఉంది మంచిగా మంచిగా కనబడుతుంది చదువుకున్నది కట్నం కూడా మంచిగా ఇస్తుంది ఇక చేసుకుంటా అంటే చెప్పు మాట్లాడతా ఆమె తీసుకొచ్చిన డబ్బులతో బిజినెస్ పెట్టి ఇక మంచిగా ఉండుండ్రి